పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు సర్వే 2019లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం దాదాపు ఖాయం అవడంతో చంద్రబాబుకు వణుకు పుడుతోంది. పవన్ కళ్యాణ్ వల్లనే గతంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు అదే పవన్ రాజకీయ ప్రత్యర్థిగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. 2019 కల్లా సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయ నాయకుని అవతారం ఎత్తే ఆలోచనలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అంశంతో బలంగా రాజకీయ యువనిక మీదకు దూసుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కొట్టే దెబ్బ ఎవరికి తగులుతుందా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్, ముఖ్యంగా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది అనే అంశం మీద సర్వే చేయించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలు పూర్తిగా టీడీపీకి మద్దతు ఇవ్వడం వల్లే అధికారంలోకి రాగలిగిందనేది తెలిసిందే. టీడీపీ బీజేపీ కూటమికి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లకు గాను మొత్తం 15, తూర్పుగోదావరి జిల్లాలో 19 గాను 15 సీట్లు వచ్చాయి. అదే జోరును 2019లోనూ చూపాలని టీడీపీ కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈ జిల్లాలో కాపు సామాజిక వర్గానిది పైచేయి కావడంతో బాబుకు భయం మొదలైంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక ప్రత్యర్థిగా మారితే కాపు ఓట్లు ఏ మేరకు చీలుతాయి, అసలు కాపులు పవన్ కళ్యాణ్ తమ నాయకుడిగా స్వీకరిస్తారా లేదా ఇత్యాది అంశాలపై చంద్రబాబు ఈ సర్వే చేయిస్తున్నాడు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే యోయో టీవీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఇక మీకు నిరంతరం ఇలాంటి సమాచారం అందుతూనే ఉంటుంది.